సో ఆ అండర్స్టాండింగ్, ఆ మెచ్యూరిటీ. సో ఫైనలీ సార్, ఈ స్పౌసల్ కాన్ఫ్లిక్ట్స్ చాలా పెద్ద టాపిక్ మీరు అన్నట్టు. కానీ ఒక స్త్రీకి అలాంటి ఒక మెచ్యూర్గా అమ్మతనం అలవర్చుకుని లేనిదంతా తెచ్చుకుని మనం కూడా నేర్చుకుని ఇవ్వడానికి వాళ్ళు కూడా ఒక స్థిరంగా ఒక ఇంటర్నల్ పీస్లో ఉండాలి. దానికి ఏం చేయాలి చెప్పండి. అంటే స్త్రీ అంటే ఇంటర్నల్ పీస్ అండి. స్త్రీకి ఉన్న గుణాలు కానీ అంటే మీరు ప్రాక్టికల్ చూడండి. మీరు స్త్రీ, నేను ఇక్కడ పురుషుని. కానీ వాళ్ళు ఇచ్చింది దైవత్వం ఇచ్చారు. వాళ్ళకు ఎన్ని ఇచ్చారండి. ప్రేమ ఇచ్చారు, అభిమానం ఇచ్చారు, ఓపిక, సహనము, దాంతోపాటు దాంతోపాటు అవసరం అంటే మొండిని మంచిగా వాడుకుంటే ప్రపంచం గెలుస్తారు. దాంతోపాటు ఈ చెప్పుడు మాటలు వినకుండా చేస్తే అద్భుతం ఉంటుందండి. ఈ చెప్పుడు మాటలే మొత్తం పడవేస్తుంటారు. మన పాత స్టోరీ ఉంది కదా, ఓ తండ్రి కొడుకులు వెళ్తుంటే ఓ గాడిదని పట్టుకొని పోతుంటే ఎందుకు తీసుకెళ్తున్నా అంటే సమయంలో గుర్రం అయి గాడిదయ్యి దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు స్టోరీ. ఇది కూడా అంతేనండి. చెప్పుడు మాటలు వింటే ఎందుకు పనికిరాకుండా పోతాం. ఒకరితో ఎవరు మాట్లాడుకోండి, ఎవరితో కూర్చోండి. దిస్ ఈజ్ మై వర్షన్, దిస్ ఈజ్ యువర్ వర్షన్, లెట్స్ కమ్ టు వన్ వర్షన్. దట్స్ ఇట్. ఆర్గ్యుమెంట్ కాదు, డిస్కషన్ చేస్తే సెట్ అవుతుంది. ఆ డిస్కషన్ లేనది కదా మా బిజినెస్ బాగుంది. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటే మేమెందుకు మధ్యలో, మాలాంటి సైకాలజిస్ట్ అవసరమే లేదు కదా. అవసరమే లేదు. సో అయితే కావాల్సింది ఏ పరిస్థితి వచ్చినా, ఏ పార్ట్నర్కి అవతల వాళ్ళని భరించాల్సి వచ్చినా, అంటే పురుషులకు కూడా కష్టతరమైన స్త్రీ మనస్తత్వాన్ని భరించాలి కదా సార్. చాలా సిచ్యువేషన్స్ ఒకళ్ళు భరించాలండి. ఒకళ్ళనొకళ్ళు భరించుకోవడానికి ముందు వాళ్ళు నిర్మలంగా, వాళ్ళు స్థిరంగా ఉండడం నేర్చుకోవాలి. దానికి కావాల్సినవి చాలా టూల్స్ ఉంటాయి. ధ్యానం కావచ్చు. ధ్యానం కంటే ముందు ఫుడ్ అమ్మా. ఫుడ్, మంచి ఫుడ్ ఉండాలి. తినే ఫుడ్ ఏంది, మనం తినే ఫుడ్ అంతా ఎలాంటి ఫుడ్ తింటాం? ఏం తినాలి సార్ చెప్పండి, సంతోషంగా ఆనందంగా ఉండడానికి? దాన్ని అంతే అంటారు. అందుకనే అంటారు జైసా అన్ను వైసమ్మని అంటారు. మనం తినే ఆహారం సాత్విక ఆహారం తింటారా, ఎటువంటి ఆహారం తింటారా, ఇంట్లో వండుకుని తింటే చాలండి. బయట గట్టిగా చెప్పేది, ఇంట్లో వండుకుని తింటే చాలు. ఆ ఇంట్లో అమ్మ చేతి, ఆ భార్య చేతిలో వంట తింటే చాలు. నేను నెలకు 25 రోజులు బయట తింటానండి. ఎక్కడ టేస్ట్ ఉండదు, ఎక్కడ. ఎందుకంటే మా అమ్మ చేసింది కాదు, నా భార్య చేసింది కాదు. ఆ ఫుడ్ ఎక్కడ ఉండదు కదా. అది ఫస్ట్ జైసా అన్ను వైసమ్మ అన్న. పిల్లలు చెడిపోవడానికి కారణం కూడా అదే కదా, ఫుడ్డే. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 మాటలు, అంటే జైసమ్మన్. దానికి సంబంధించి మీరు అన్నారు మెడిటేషన్ అన్న, ఇవన్నీ అది అవుట్డేటెడ్ అయిపోయింది వాళ్ళ దృష్టిలో. నేను మెడిటేషన్ ఏమన్నాను, చక్కగా టీవీలో ప్రోగ్రాంలు వస్తున్నాయి కదా, చూసి నేర్చుకొని డ్యాన్స్ చేయండి. డ్యాన్స్ ఇస్ మెడిటేషన్, బట్ దే డోంట్ నో దట్. ఓకే, ఎక్సర్సైజ్ చేయండి, అదే మెడిటేషన్. జాగింగ్ చేయండి, అదే మెడిటేషన్. మెడిటేషన్ అంటే మీకు ఇష్టం లేదా, వద్దు మెడిటేషన్ వద్దు, రన్నింగ్ చేయండి. ఓ పాట పాడండి, హ్యాపీగా. పాట రాదు మీకు, పాట కొరకే పెట్టి పాట పాడండి, పిచ్చి పాడవాడి. మీరు ఒక రూమ్లో పెట్టుకుని వాడుకోండి, హ్యాపీ కదా. అది వాడరు, పాడితే ఏమనుకుంటుందో. అంటే తను చంపుకొని బతుకుతున్నానండి. ఆ చంపుకొని బతుకుంటే అప్పుడు హ్యాపీనెస్ వస్తుంది. గొప్ప మాట చెప్పారు సార్. ఇది మాత్రం ఇట్ ఈస్ అ గ్రేట్ టేక్ అవే ఫర్ ఎవ్రీబడి వాచింగ్. అంటే పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ. లైఫ్ అంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. దానిలో మనం హ్యాపీనెస్కి మంత్రం ఏం లేదు, హ్యాపీగా ఉండడమే హ్యాపీనెస్ మంత్ర. ఈ మధ్యలో ఒక వీడియో బాగా వైరల్ అయిందండి, బహుశా మీరు కూడా చూసుకోవచ్చు. ఒక అతను చనిపోతే మన అదే స్టోరీ అండి, అది పైనుంచి వస్తాడట, వచ్చి యమధర్మరాజు ఏం కావాలంటే నాకు స్వర్గమే స్వామి అంటాట. స్వర్గం ఎందుకురా నీకు, ఆల్రెడీ స్వర్గం నుంచే వస్తున్నావు, స్వర్గం ఎందుకు నీకు మంచి నదాలు ఇచ్చాను, పర్వతాలు ఇచ్చాను, చక్కని ప్రదేశాలు ఇచ్చాను, చక్కని మనుషుల్ని ఇచ్చాను, చక్కని ప్రకృతి ఇచ్చాను, ఎండ వాన అన్నీ ఇచ్చాను, మంచి సంపాదించుకోవడానికి అవకాశాలు ఇచ్చాను, ఏరోప్లేన్స్ ఇచ్చాను, ఇన్ని ఇచ్చాను, ఇన్ని వదిలిపెట్టి ఇంకా స్వర్గం ఎక్కడుంది అనంట. నాకు భలే నచ్చిందండి. అంటే ఇక్కడే ఉంది స్వర్గం, ఇక్కడే ఉంది అన్నీ, ఇంకెక్కడో లేదు. పోయినోడు ఎవరికి ఎందుకు రాలే. అదే గొప్పగా చెప్పారు సార్. ఐ థింక్ విత్ దిస్ ఈ సూత్రం, మూల సూత్రం పెట్టుకుని చాలామంది వాళ్ళని వాళ్ళ పరిశీలించుకుంటారు మీరు చెప్పిన విషయాలు.